సిద్దిపేట జిల్లాలో అయితే హోరాహోరీ పోటీ జరిగింది కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి. ఇక్కడ జనరల్ గా బీఆర్ఎస్ అన్ని చోట్ల వస్తాయని చెప్పుకున్నారు కానీ అక్కడ కూడా కాంగ్రెస్ పోటీ పడింది. మనకి సిద్దిపేట అయితే 36 గెలుచుకుంది బీఆర్ఎస్, కాంగ్రెస్ 35 గెలుచుకుంది. సో అక్కడ అసలు సిచ్యువేషన్ ఏంటి? యాక్చువల్ గా వార్ వన్ సైడే అవుతుందని చెప్పారు బీఆర్ఎస్ వాళ్ళు, బట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. సో అడుగుదాం, అక్కడ సిద్దిపేటలో మన ప్రతినిధి కరుణాకర్ ఉన్నారు. ఎస్ కరుణాకర్. రెహనా, సిద్దిపేట జిల్లాలో స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక్కడ దాదాపు 147 గ్రామాలకు గాను 7 మండలాలకు గాను ఎన్నికలైతే ప్రశాంతంగా సజావుగా అయితే ముగిశాయి. ఇప్పటి వరకు అయితే చూసినట్టయితే, ఒకవేళ మనం రిజల్ట్స్ అయితే చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 52 స్థానాల్లో గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ 56 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ ఇంకా ప్రాముఖ్యంగా చూడాల్సిన విషయం ఏంటంటే బీజేపీ పార్టీ ఇక్కడ 9 స్థానాల్లో గెలుచుకుంది. దీంతో పాటు అదర్స్ కూడా దాదాపు ఒక 18 మంది కూడా అదర్స్ స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలవడం జరిగింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట గజ్వెల్ నియోజకవర్గంలోని 7 మండలాలకు గాను ఈ రోజు అయితే ఎన్నికలైతే కొనసాగి గజ్వెల్ మండలం, రాయపూర్ మండలం, దౌలతాబాద్ మండలం, వర్గల్ మరియు ములుగు, మర్కూకు, జగదేవ్పూర్ మండలాలతో పాటు దాదాపు 147 గ్రామాలకు గాను అయితే ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ 163 గ్రామాలు ఉండగా వీటిలో 16 మంది ఇప్పటికే ఏకగ్రీవంగా సర్పంచ్ గా అయితే ఎన్నుకోవడం జరిగింది. వీటితో పాటు 13 చోట్ల వార్డు సభ్యులుగా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీంతో మిగిలిన 143 గ్రామాల్లో ఎన్నికలైతే సజావుగా కొనసాగాయి. ఉదయం 6 గంటల నుంచి మాక్ పోలింగ్ తో ప్రారంభమైన ఈ ఎన్నికలు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగాయి. మధ్యాహ్నం 1 గంట లోపు ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో, ఆ పోలింగ్ స్టేషన్లకు వచ్చారో వారిని అయితే అనుమతించారు. ఆ ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా కలెక్టర్, జిల్లాకు సంబంధించిన కలెక్టర్ హైమావత్ తో పాటు పోలీస్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ కూడా భారీ బందోబస్తు అయితే ఎన్నికలైతే నిర్వహించడం జరిగింది. ఎన్నికలు నిర్వహించిన అనంతరం ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కూడా ఎంతో ప్రశాంతంగా కొనసాగింది. ఇప్పటి వరకు చూసినట్టయితే 147 స్థానాల్లో ఇప్పటికే 134 స్థానాలకు సంబంధించి ఫలితాలు అయితే వెల్లడించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా హోరాహోరీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇరు పార్టీల మధ్యన అయితే హోరాహోరీ పోటీ జరిగింది. వీటిలో కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలు గెలుచుకుంది, బీఆర్ఎస్ పార్టీ 56 స్థానాలు గెలుచుకుంది, బీజేపీ పార్టీ 9 స్థానాలు గెలుచుకుంది. అదర్స్ స్వతంత్ర అభ్యర్థులు అయితే ఒక 19 మంది అయితే గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేసీఆర్ దత్తత గ్రామం అయినటువంటి ఇర్రవెల్లి మరియు నర్సన్నపేట గ్రామాల్లో ఇప్పటికే ఈ గ్రామాలకు సంబంధించి సర్పంచ్లు అయితే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగతా 13 గ్రామాలకు సంబంధించి అవైతే మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. వాటికి సంబంధించి 2000, 3000 ఓట్లు ఉన్న తరుణంలో వాటి ఇంకా లెక్కింపు ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతా ఉంది. అయితే గజ్వేల్లో రిజల్ట్ ఏ రకంగా ఉంది? ముఖ్యంగా గజ్వేల్ అలాగే ఇతర ముఖ్యమైనటువంటి పంచాయతీలకు సంబంధించి బెట్టింగ్ల దందా కూడా జోరుగా కంటిన్యూ అయినట్టు తెలుస్తుంది. శివ రైట్, ఈ ముఖ్యంగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట జిల్లా హరీష్ రావు ఉండడం తోటి ఇక్కడ ఒక బెట్టింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతా ఉన్నట్టు కూడా ఒక వినికిడి అయితే వచ్చింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇరు పార్టీల మధ్య ఏది ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలుస్తుంది, ఎక్కువ సర్పంచ్లు ఎవరు గెలుస్తారని చెప్పేసి కూడా బెట్టింగ్ కూడా జరిగినట్లు కూడా సమాచారం అయితే ఉంది. దీనికి అనుగుణంగానే ఇటు రెండు పార్టీలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీటితో పాటు బీజేపీ భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా 9 స్థానాలు కూడా సర్పంచ్ స్థానాలు అయితే కైవసం చేసుకుంది. శివ, వీటితో పాటు 18 స్థానాలు అదర్స్ కూడా వారు అయితే గెలవడం జరిగింది. రైట్, ఓకే థ్యాంక్ యూ కరుణాకర్. అది సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సిద్దిపేట జిల్లా, రెహనా, ఇందాక మీరు చెప్పినట్టుగానే సిద్దిపేట జిల్లాలో వన్ సైడ్ గా ఉంటుంది వారని అనుకున్నారు, కానీ ఇటు కాంగ్రెస్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చినట్టే తెలుస్తుంది. హరీష్ రావుకి ఇది ఒక జలక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వన్ మ్యాన్ ఆర్మీ ఒంటి చేత్తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్రూషియల్ టైమ్స్ లో ట్రబుల్ షూటర్ అని కూడా ఆయనకు పేరుంది. ఆయన కాన్స్టిట్యున్సీలోనే, ఆయన నియోజకవర్గంలోనే కొంత బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి మనం మహబూబ్ నగర్, రైట్, మనం ఒకసారి